ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. చూడమ్మా, మీ అబ్బాయి గోపి నిన్న బ్యాంకులో లంచం తీసుకుంటూ దొరికిపోయాడు. అమ్మా, నేను లంచం తీసుకోలేదు. నన్ను ఇరికించారు. వాళ్ళకి అది అర్థం కావడం లేదు. అమ్మా, నీ మీద ఒట్టేసి చెప్తున్నాను, అలాంటి పాపం నేను ఎప్పటికీ చెయ్యనమ్మా. నువ్వు భయపడతావని నిజం చెప్పలేకపోయాను గ్రాని. సార్, మా అబ్బాయి చాలా నిజాయితీ పరుడు. పైగా త్వరలో పెళ్లి కూడా పెట్టుకున్నాం సార్. దయచేసి వదిలేయండి సార్. మా అబ్బాయి చాలా మంచోడు సార్. అస్సలు తప్పు చేయడు సార్. సార్, డబ్బులు దొరికాయి సార్. సార్, ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు లంచాలు తీసుకుంటున్నావని కన్ఫర్మ్ అయింది. ఇంత డబ్బు రూమ్లోకి ఎలా వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? మాకు తెలియాలి. సార్, ఆ డబ్బు మాది కాదు సార్. దయచేసి మీరు ఇక మాట్లాడకండి. అమ్మా, ఒక్కసారి మామయ్య గారిని లాయర్తో మాట్లాడమని చెప్పమ్మా. మీరేం కంగారు పడకండి. అనుష, నువ్వు ఇంటికి వెళ్ళి శిల్పతో మాట్లాడు. అలాగే మావయ్య. మో, నాన్న, నాన్న, ఎక్కడికి వెళ్తున్నాను నాన్న? వీళ్ళంతా ఎవరు నాన్న? గిఫ్ట్ ఆఫీస్లో మర్చిపోయాను రా. సాయంత్రం వచ్చేటప్పుడు తీసుకొస్తాను. ఈ పోలీసులు ఎందుకు వచ్చారు? చెప్పు నాన్న. అవన్నీ తర్వాత చెప్తానులే. త్వరగా నువ్వు రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళు, సరేనా? నేను వచ్చేంత వరకు నాన్నమ్మని ఇబ్బంది పెట్టకు. అలాగే నాన్న. గోపి, 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 గోపి. అయ్యో. మావయ్య మీద కక్ష కట్టి ఎవరో కావాలని చేశారు అనుష. అంటే మనకు తెలియని శత్రువులు ఎవరైనా ఉన్నారా గ్రాని? ఒకవేళ శత్రువులు మావయ్యని టార్గెట్ చేశారు అనుకుంటే వాళ్ళు ఎవరు, ఎందుకు చేశారో నేను కనుక్కుంటాను గ్రాని. నువ్వు బాధపడకు గ్రాని. మావయ్యకి ఏం కాదు. ప్లీజ్ గ్రాని. సిస్టర్, నువ్వు చెప్పినట్టు మధుసూదన్ చేశాడు. నువ్వనుకున్నది సాధించావు. ఆ గోపిని రాత్రంతా అనిషా ఆఫీస్లోనే పెట్టారంట. చిన్న సవరణ పెట్టించానంటే బాగుంటుందేమో సిస్టర్. ఈ శాడిస్ట్ నవ్వు కోసం ఆయన ఖర్చు 5 లక్షలు. ఆ పల్లవి తప్పించుకుంది చందు. ఇంటికొచ్చాక వెక్కి వెక్కి ఏడుస్తుంది. బహుశా ఈ టైంకు అంతా తెలిసి రాజమండ్రిలో గోదావరి ఒడ్డున కూర్చుని ఏడుస్తూ ఉంటుందేమో సిస్టర్. నన్ను అంతమందిలా అవమానిస్తూ మాట్లాడితే ఎలా ఉంటుందో జస్ట్ శాంపిల్ చూపించాను. సిస్టర్,
ఆ గోపికి జైలు శిక్ష పడొచ్చు. పాపం మనకు తగులుతుందేమో. శాంపిల్ చూపించావు కదా, పరువు పోయింది. ఆ నిశ్చితార్థం కూడా క్యాన్సిల్ అయిపోయి ఉంటుంది. అందుకని ఆ జైలు శిక్ష నుండి పాపం సేవ్ చేయొచ్చు కదా సిస్టర్. ఆ పల్లవి అనూషలు నా కాళ్ళ దగ్గరికి రానివ్వు, అప్పుడు ఆలోచిస్తాను. పాపం వాళ్ళు నిన్ను రెస్పెక్ట్ చేస్తారులే సిస్టర్. పులిని రెస్పెక్ట్ చేస్తే చంపకుండా ఉంటుందా చందు? హే ప్రభు, హే రామ, కృష్ణ, పరమానంద, చైతన్య, ఆనంద, మా సిస్టర్ మనసు మార్చి ఆ పాపులను రక్షించు తండ్రి. నెక్స్ట్ ఏం చేయమంటారు? ముందు ఈ గిఫ్ట్ తీసుకోండి. సిస్టర్ 1 minute సిస్టర్. సిస్టర్ నీ చెప్పు ఒకసారి ఇవ్వు ప్లీజ్ సిస్టర్, ఇవ్వు. నేనే తీసుకుంటాను. ఆ, టంటడాయ్. తీసుకోండి. చెప్పు. నాకెందుకండి చెప్పు? బెస్ట్ చెప్పు చేతుల్లో ఉండే పర్సన్ అని ఈ అవార్డు, దాంతోపాటు ₹1,00,000 రివార్డు కూడా ఉంటుంది. తీసుకోండి. చెప్పు. ఆహాహాహా. మా సిస్టర్ నవ్వుతూ ఉంటే కరెన్సీ నోటు నవ్వుతున్నట్టుగా ఉంది. పల్లవి అనుషాలకి చిక్కు, నీకు ఈ చెక్కు. ఎంజాయ్ చేసుకో. థ్యాంక్ యూ మేడం. వస్తాను మేడం. సిస్టర్, ఏదో సరదాగా చెప్పిచ్చి జోక్ చేస్తే వాడు నిజంగానే చెప్పు తీసుకుని వెళ్ళిపోయాడు. చెప్పు చేతల్లో ఉండేవాడు కదా. ఆ దేవుడా, మా సిస్టర్ పాపంలో సగం వాటా నాకు ఉంది. ఏం చేయమంటావు? ఇల్లరికం వాళ్ళని చెప్పింది చేయకపోతే గొడవలు వస్తాయి. ఏదేమైనా ఆ పల్లవి అనుషుల ఫ్యామిలీ ఎలాగైనా బయటపడాలి. శిల్ప అయితే రాత్రంతా నిద్రపోలేదమ్మా. అంతా మా కర్మ. ఏం చేద్దాం చెప్పు? బ్యాంకులో అంటే రెడీ హ్యాండెడ్గా దొరికితే ఎవరో కుట్ర పన్నారు అనుకుందాం. కానీ ఇంట్లో కూడా నోట్ల కట్టలు ఉన్నాయి కదా, దానికే సమాధానం చెప్తారమ్మా. అంకుల్, నిజంగా మా మావయ్యకి ఏం తెలీదు. అసలు మాకు తెలియకుండా మా ఇంట్లోకి అంత డబ్బు ఎలా వచ్చిందో తెలియడం లేదు. మేమంతా షాకులో ఉన్నాం. చూడమ్మా, పోలీసులకి సాక్ష్యాలు దొరికాయి. మీ మావయ్య చాలా రోజుల నుంచి లంచాలకు అలవాటు పడ్డాడు కాబట్టి మీ ఇంట్లో అంత డబ్బు దొరికింది. మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అంకుల్. సరేనమ్మా, ఇప్పుడు ఏమంటావు? కౌశిక్ కొంచెం డల్గా ఉన్నాడు అంకుల్. శిల్ప అక్కొస్తే వాడు కొంచెం హుషారుగా ఉంటాడని. నేను వెళ్తాను డాడీ. అక్కర్లేదు, నువ్వు లోపలికి వెళ్ళు. చూడమ్మా, మీ మావయ్య పక్కాగా దొరికిపోయాడు కాబట్టి మీ పెళ్లి సంబంధం క్యాన్సిల్ అని మీ అమ్మమ్మతో చెప్పు. ఏమండి, ఏమైనా ఉంటే పెద్దవాళ్లతో మాట్లాడండి. ఆ పిల్లకేం తెలుసని? ఉన్న పెద్ద దిక్కు జైలుకి వెళ్ళారు, ఇంకెవరు పెద్దవాళ్ళు? నువ్వు ఇంకా పొడగించుకో. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడమే మంచిది. అంటే మా మావయ్య దోషి అని మీరు నమ్ముతున్నారా? 100% నమ్ముతున్నాను. ఆ మాట మీ కూతురు శిల్ప గారితో చెప్పిస్తారా? నేను చెప్పినా నా కూతురు చెప్పినా ఒకటేనమ్మా. మా మావయ్యని పెళ్లి చేసుకునేది మీరు కాదు కదా. అలా తలతెక్కగా మాట్లాడకమ్మా, నాకు అసలే మహాకోపం. ఏం మనుషులండి మీరు? నిన్నటిదాకా అల్లుడు మంచోడు, ఇప్పుడేమో లంచగొండి అంటున్నారు. ఏది నిజమో ఏది అబద్ధమో తేలాలి కదా. 10 మంది ఏది నమ్మితే అదే నిజం ఎలా అవుతుంది?
మీ మావయ్య మీద నాకు నమ్మకం లేదమ్మా. అంకుల్, ఈ కాలంలో మనం సంపాదించుకోవాల్సింది ఆస్తులు ఐశ్వర్యాలు కాదు, 10 మంది నమ్మకం. నాకు కాబోయే అల్లుడు గొప్పవాడని మీరు సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇలాంటి కష్టంలో ఉన్నప్పుడు మా అల్లుడు మంచివాడనే నమ్మకం పెట్టి మాకు ధైర్యం చెప్పుంటే మేము ఎంతో ఆనందపడేవాళ్ళం. ఈ నమ్మకమే మనుషుల మధ్య స్నేహాన్ని, బంధాన్ని నిలుపుతుంది. ఒకరినొకరు నమ్మకంతో ఉంటే ఎంత కష్టమైనా తేలిగ్గా ఉంటుంది. బట్ మీ నుంచి ఇలాంటి అపనమ్మకం ఎదురవుతుందని నేను ఊహించలేదు. కానీ ఈరోజు చెప్తున్నాను, మీరే మా ఇంటికొచ్చి నా కూతుర్ని పెళ్లి చేసుకో బాబు అని చేతులు పట్టుకుని అడిగే టైం వస్తుంది. గుర్తుపెట్టుకోండి. నేను దేన్నైనా సహిస్తాను, కానీ లంచగొండితనాన్ని మాత్రం అసలు సహించను. మీ మావయ్య పక్కాగా దొరికిపోయాడు కాబట్టి మీ పెళ్లి సంబంధం క్యాన్సిల్ అని మీ అమ్మమ్మతో చెప్పు. కార్తీక్, ఏంటనుష ఇది? ఏసీపీ వాళ్ళకి మీ ఇంట్లో డబ్బు దొరికిందంట కదా? అవును కార్తీక్, కానీ అది మావయ్య లంచంగా తీసుకున్న డబ్బు మాత్రం కాదు. ఎవరైనా గిఫ్ట్ ఇస్తేనే వద్దని వెనక్కి ఇచ్చేస్తాడు. అలాంటి మనిషి లంచం తీసుకుంటాడా? మరి ఆ డబ్బు ఇంట్లోకి ఎలా వచ్చింది? అదే నాకు అర్థం కావడం లేదు. మేమంతా షాక్ లో ఉన్నాం కార్తీక్. నిజం చెప్పినా ఎవరూ నమ్మే పరిస్థితుల్లో లేరు. ఏం చెయ్యాలో, ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో అస్సలు అర్థం కావడం లేదు. వెయిట్ అనుష, నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఆలోచిస్తుంటే ఖచ్చితంగా ఎవరో ప్లాన్డ్గా మీ మావయ్యని ఈ కేసులో ఫ్రేమ్ చేశారు. నేను అలాగే అనుమానించాను కార్తీక్. అంత పగ పెంచుకునేంత శత్రుత్వం మాకెవ్వరితోనూ లేదు. అమ్మమ్మ కూడా చెప్తుంది. పాత శత్రుత్వం కాకపోయినా మీ ఫ్యామిలీని ఎవరో టార్గెట్ చేశారు. మీ మావయ్యని, మీ కుటుంబాన్ని అప్రతిష్ట పాలు చేయాలనే చేశారు. ఇక్కడ ఎమోషనల్గా కాకుండా లాజిక్గా ఆలోచించాలనుష. మీ ఇంట్లో డబ్బు దొరికిందంటే ఎవరో బయట వ్యక్తి ఆ ఇంట్లోకి వచ్చి అక్కడ పెట్టుండాలి. అవును, అలాగే జరుగుంటుంది. కానీ దాన్ని ప్రూవ్ చేయడం ఎలా కార్తీక్? అక్క, డాడీని పోలీసులు ఎందుకు తీసుకెళ్లారు? నా సబ్స్క్రైబర్స్ అందరూ అదే అడుగుతున్నారు. ఒక్క నిమిషం కార్తీక్, నేను మళ్ళీ ఇప్పుడే కాల్ చేస్తాను. కౌశిక్, ఇంట్లో జరిగిన విషయాలు నువ్వు వీడియోలో పెట్టొచ్చా? తప్పు కదరా? అయితే మీరు డాడీని పోలీసులు ఎందుకు తీసుకెళ్లారో చెప్పట్లేదు కదా? డాడీని ఎవరూ తీసుకెళ్లలేదురా. రేపటి వరకు ఇంటికొచ్చేస్తారుగా. బ్యాంక్ ఎంక్వైరీ పని మీద వెళ్లారు. వెంటనే తిరిగి వచ్చేస్తారు. సరేనా? అంతేనా? నిజం రా, అంతే. సరే, 2 రోజుల నుంచి నువ్వు నా వీడియోని ఎడిట్ చేయట్లేదు. ఎడిటింగ్ చేసి పెట్టవా? సరే, నేను చేసి పెడతానులే, నువ్వు వెళ్ళు.
ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు లంచాలు తీసుకుంటున్నావని కన్ఫర్మ్ అయింది. వీడు బ్యాంకులో మా మావయ్యని ఏసీబీకి పట్టించిన మధుసూదన్. ఓ మై గాడ్, అంటే వీడే కావాలని మా మావయ్య నీ కేసులో ఇరికించాడా? దొరికిపోయావురా మధుసూదన్. థ్యాంక్ యూ రా కౌశిక్. నీ వీడియో వల్ల మీ నాన్నకు మంచి జరుగుతుంది. చెప్పనుషా. కార్తిక్, నేను చెప్పేది జాగ్రత్తగా విను. వీడియోలో క్లియర్ గా రికార్డ్ అయ్యింది. మనం అర్జెంటుగా కలవాలి కార్తిక్. అలాగే అనుష. ఆ లోన్ ప్రాసెస్ లేట్ అవుతుందిలేవే. ఇక తాగడానికి డబ్బులంటావా? ఆ లోన్ అడ్డం పెట్టుకుని నేనొకరికి సాయం చేశాను. ప్రతిఫలంగా 1,00,000 రూపాయలు ఇచ్చారులేవే. అబ్బా, ఎలా అంటావేంటే? అవన్నీ ఫోన్లో చెప్పేవి కాదులే. నువ్వు ఇక్కడే ఉంటే ఇద్దరం కలిసి పార్టీ చేసుకునేవాళ్ళం. అబ్బా, లోన్ వస్తుందిలేవే, ఊరికే టెన్షన్ పడకు. కొత్త నెంబర్ నుంచి ఎవరు వీడియో పంపారు? నీకు మేమేం అన్యాయం చేశాంరా? మా మావయ్య ఏ అపకారం చేశాడ్రా నీకు? దేవుళ్ళంటి మా మావయ్య మీద నింద పడేలా చేస్తావా? నిన్ను ఆగనుష, ఇలారా ఇలారా. ఏరా, ఎందుకు చేసావురా ఇదంతా? నాకేం తెలీదు. రే, చంపేస్తాను నిన్ను. ఆగనుష, ఒక నిమిషం. నీకు తెలియకుండా రాత్రిపూట మా ఇంటికొచ్చి డబ్బు ఇంట్లో వేస్తావా? నువ్వు కాకపోతే ఎవర్రా నీ ఆత్మొచ్చి వేసింది ఆ డబ్బు? చెప్పరా రాస్కెల్. రే, నువ్వు చెప్పకపోయినా బ్యాంకులో ఆ స్వీట్ బాక్స్ లో డబ్బు పెట్టి మా మావయ్యకి ఇవ్వడం, మా ఇంట్లో డబ్బు పడేయడం, ఇవన్నీ నువ్వు కావాలనే చేశావని నాకు తెలుసురా. ఎందుకు చేశావో చెప్పరా. నువ్వు చేసిన పని వల్ల మావయ్యను అరెస్ట్ చేశారా? చెప్పరా. ఏంటి బెదిరిస్తున్నారు? నాకేం తెలీదు. ఏంట్రా, దొరికిపోయాక కూడా డబ్బా ఇస్తున్నావు? చెప్పరా, ఇది నువ్వే చేసావా లేదా నీతో ఎవరైనా చేయించారా? చెప్పరా చెప్పరా. నా మీద డౌట్ ఉండవేంటి? అసలు ఆ వీడియో గురించి నాకేం తెలీదు. రే, నా కుటుంబం మీద అకారణంగా నింద పడేలా చేశావు. ఏ రోజు ఏ తప్పు చెయ్యని మా మావయ్యను లంచగొండని ముద్ర పడేలా చేశావు. మా కుటుంబం పరువు తీసావు. నీ వల్ల మావయ్య జీవితమే తలకిందులైపోయింది. నిజం చెప్తే బ్రతికిపోతావు, లేదంటే నిన్ను చంపి నేను జైలుకి వెళ్తాను. నా కుటుంబం కోసం నేను ఎంతకైనా తెగిస్తాను, గుర్తుపెట్టుకో. చెప్పురా చెప్పురా చెప్పు. ఆగరా.
యూజ్లెస్ ఫెల్లో డబ్బులు ఇంట్లో పెట్టే ముందు వెనక ముందు చూసుకోవా? టెన్షన్లో చూసుకోలేదు మేడం. రూమ్లో కెమెరా ఉందని నాకెలా తెలుస్తుంది మేడం? మేడం, వాళ్ళు ఎలాగైనా ఆ వీడియోని పోలీసులకు ఇస్తారు. పోలీసులను అరెస్ట్ చేశారంటే నేను మీ పేరు చెప్పాల్సి వస్తుంది మేడం. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.